హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో టుడే వెంచర్ వచ్చేసి మన 80 ఎకరాస్లో స్ప్రెడ్ అయి ఉంటుందండి. అంటే ఈ వెంచర్ వచ్చేసి మోర్ దెన్ 150 ఎకర్స్ వరకు ఎక్స్టెన్షన్ ఉంది. సో ఈ వెంచర్ ఎక్కడో కాదండి, మన శ్రీశైలం హైవే కడతాల నుంచి జస్ట్ 2.5 km ఉంటుందండి. మైస్గండి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఉంది. ఇంకో కనెక్టివిటీ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే షాద్నగర్కి వెళ్ళే రూట్కి కూడా ఇంకో కనెక్టివిటీ ఉంటుందండి మనకి. సో ఆల్రెడీ ఇది లాంచింగ్ చేసామండి, మొన్న ఒక 2 weeks అవుతుంది లాంచ్ చేసి కూడా. సో రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో ఇది కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి వెంచర్ అయితే మీకు. సో చాలామంది అడుగుతూ ఉంటారండి, హైవే పక్కన వస్తున్నాయి కదా చాలా తక్కువ ప్రైస్లో, హైవే పక్కన ఏమైనా కావాలంటారండి. సో ఒకసారి మీకు 7 years బ్యాక్ హైవే పక్కన వెంచరే నేను వీడియో తీసానండి, ఒకసారి వెళ్ళి అది చూడండి ఎట్లా ఉందో. సో అప్పుడు చాలా బాగుందండి, రోడ్స్ కానీ పార్క్స్ కానీ అన్నీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. బట్ ఒక 2 days బ్యాక్ నేను వెళ్ళి మళ్ళీ ఆ వెంచర్ని విజిట్ చేసి వీడియో తీసానండి. మళ్ళీ ఆ వీడియో మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఎట్లా ఉందో. సో ఇప్పుడు అసలు మెయింటెనెన్స్ లేదు, మన కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా చాలా ఇబ్బంది ఉంటుందండి ఈ వెంచర్లో మెయింటెనెన్స్ లేకపోయేసరికి. సో చాలామంది ఇన్వెస్ట్ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటో తెలుసా అండి, హైవేకి పక్కనే వస్తున్నాయి అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ రేపొద్దున మెయింటెనెన్స్ లేకపోయేసరికి రీసేల్ చేసుకుందామన్నా చాలా ఇబ్బంది అవుతుంది. సో కంపెనీ వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వరు. అండ్ బయట మార్కెట్లో చూసుకుంటేనేమో చాలా తక్కువ ప్రైస్కి అడుగుతారండి. మనం ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి అడుగుతూ ఉంటారు రీసేల్కి. సో మీరు అనొచ్చండి, మీరు మెయింటైన్ చేస్తారా లేదా, మీరు కూడా అట్లానే వదిలేస్తారని. సో మీకు ఒక వీడియో చూపిస్తానండి, మనం కంప్లీట్ చేసిన వెంచర్ లేమూరులో లొకేట్ అయి ఉంటుందండి ఆ వెంచర్ వచ్చేసి. సో ఆ వీడియో చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి 35 acresలో స్ప్రెడ్ అయి ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. సో మనం 2 years బ్యాక్ చేసామండి ఈ వెంచర్. అప్పుడు పెట్టిన ప్రైస్ వచ్చేసి మనం లాంచింగ్ ప్రైస్ 13,600 పెట్టామండి. సో ప్రెజెంట్ టైంలో వచ్చేసి అది 22,000కి మనం రీసేల్ కూడా చేస్తున్నామండి ఆ వెంచర్లో మన కస్టమర్స్కి. అంటే ఆల్రెడీ రీసేల్స్ కూడా చాలా చేసామండి దాంట్లో ప్లాట్స్ వచ్చేసి. అంటే ఆ వెంచర్లో మన క్లబ్ హౌస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిందండి. క్లబ్ హౌస్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండ్ పార్కులు కానివ్వండి, బాస్కెట్బాల్ కోర్టు, బీచ్ వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్ అని, ఓపెన్ ఏరియా, జిమ్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్ అని చాలా ప్రొవైడ్ చేశామండి. ఆల్రెడీ మీరు రెడీ టు కన్స్ట్రక్ట్ కూడా చేసుకోవచ్చు ఈ వెంచర్లో. అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. లైఫ్ టైం మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీ కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసి అసోసియేషన్ ఫార్మింగ్ స్టేజ్లో కూడా ఉందండి ఆ వెంచర్ వచ్చేసి. సో ఆ 35 acresలోనే అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చామండి. సో ప్రెజెంట్ ఈ 80 acres వెంచర్లో ఇంకా చాలా ఎమ్యూనిటీస్ ఇస్తామండి మనం. ఆల్రెడీ సీసీ రోడ్స్ ఇస్తున్నాం, డిటీసీపీ అప్రూవ్డ్ అయినా సరే మనకి హెచ్ఎండిఏ నార్మ్స్ కంటే ఇంకా 5 times ఎక్కువ డెవలప్ చేస్తున్నామండి ఈ వెంచర్ని మనం. యాంపీ థియేటర్ అని, పాత్ వేస్ అని, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్స్ అండ్ డిటీసీపీ అయినా సరే సీసీ రోడ్స్తో ఇస్తున్నామండి. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నామండి మనం. సో మోర్ దాన్ 150 acres వరకు ఎక్స్టెన్షన్ ఉందండి ఇది. సో మీకు లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇట్లా ఉందండి వెంచర్ మీకు. సో వన్స్ కంప్లీట్ అవుతే మీకు సేమ్ లేమూర్ విలేజ్లో ఎట్లయితే ఉందో అట్లానే మెయింటైన్ చేస్తామండి కదండి వెంచర్ అయితే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లొకేషన్ కానివ్వండి, మీకు వెంచర్ కానివ్వండి, డెవలప్మెంట్స్ గురించి ఎలాంటి కన్సర్న్ ఉన్నా కానీ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది కాకపోయినా ఇంకా మన తుక్కుగూడ కానివ్వండి, లేమూర్లో కానివ్వండి చాలా వెంచర్స్ ఉన్నాయండి మనకి, ప్రీవియస్ వెంచర్స్. వాటిలో అయినా సరే మీకు చూపిస్తానండి ఇన్వెస్ట్ చేయాలని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.